వెహికల్ నాయిస్ చూడండి ఎంత వస్తుందో. ఇప్పుడు ఈ నాయిస్ని ఎలా రిడ్యూస్ చేయాలో చూద్దాం. ఈ నాయిస్కి కారణం ఏంటంటే ఫస్ట్ బెల్ట్ లూజు, సెకండ్ ఏంటంటే బెల్ట్ హార్డ్నెస్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ బెల్ట్ లూజ్ని మనం సరి చేసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న నట్టు ఓపెన్ చేసి అక్కడ ఉన్న బోల్ట్ అడ్జస్ట్మెంట్లను కొంచెం లూజ్ చేసి దాన్ని డిస్టెన్స్ అయితే పెంచాలి. అది పెంచినప్పుడు కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలి. దీనికి మన దగ్గర 7/8 స్పానర్ ఒకటి ఉండాలి. ఆ స్పానర్తో లూజ్ చేసుకుని తర్వాత బోల్ట్ టైట్ చేస్తే సరిపోతుంది. మనం ఈ బోల్ట్ అడ్జస్ట్ చేసినప్పుడు బెల్ట్ లూజ్నెస్ని చెక్ చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఒకే రకంగా చేయాలి. చేసిన తర్వాత మనం మెయిన్ బోల్ట్ ఎందాక ఓపెన్ చేసాం కదా, సాఫ్ట్ బోల్ట్ని అయితే టైట్ చేసుకుంటే బెల్ట్ మనకైతే టైట్ అవుతుంది. అప్పుడు మనం లూబ్రికెంట్, చైన్ లూబ్రికెంట్ స్ప్రే బైక్ది ఉంటుంది కదా, మనం జెంటిల్గా స్ప్రే చేసుకోవాలి. అంటే మరీ అంత తక్కువ కూడా కాకుండా ఇలా రెండు ఏరియాల్లోనే మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్ప్రే చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే బెల్ట్ స్లిప్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ మోతాదులోనే మనం అయితే స్ప్రే చేసుకుంటే మనకి చైన్ సౌండ్ అనేది, బెల్ట్ సౌండ్ అనేది మారుతుంది. బెల్ట్ పులీలు లూబ్రికెంట్ అయిన తర్వాత స్మూత్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈ రీల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.